వద్దు అన్నా కూడా మళ్ళీ ఎందుకొచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నారు? ఈ ఇంటి మొహం చూడొద్దు తల్లి అని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తారేంటి మీరు? మీకోసం రాలేదు, మా వదిన కోసం వచ్చాం. వదినా, ఇదిగోండి. ఏంటి భూమి ఇది? వంటి మీద నుంచి ఒలిచి మరీ ఇచ్చావు కదా వదినా, నీ బంగారం. ఇదిగో తీసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి ఉండట్లేదు. ఇప్పుడు మీరు బంగారం తీసుకొచ్చేసి మా బావని చేతకాండి వాడిని చేద్దాం అనుకుంటున్నారా? పో బయటికి పో. వదినా, తన ఒంటి మీద దెబ్బ పడిందంటే వదినవని కూడా చూడను. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నా అన్న భార్యవి అంతవరకే ఉండు. నా భార్య మీద చేసుకునే హక్కు నీకెవరిచ్చారు? నాకు ఇష్టం లేని వాళ్ళు నా ఇంటికి వచ్చినప్పుడు నా భార్య ఏదైనా చేస్తుందిరా, ఆ మాట అనడానికి నువ్వెవరు? మేమొచ్చింది మీకోసం కాదు, మా అక్క కోసం వచ్చాం. నువ్వు ఇంట్లో అడుగు పెట్టద్దు అన్నావు. గడప బయట నిలబడి నేను మాట్లాడుతున్నాను. నా అవసరానికి నా బంగారం తీసుకువెళ్ళాను, తాకట్టు పెట్టుకున్నాను. అది తీసుకొచ్చి తిరిగి ఇవ్వడానికి మీరెవరు? తమ్ముడిగా కొడుగ్గా అక్క బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకునే హక్కు నీకెలా ఉందో తిరిగి తీసుకొచ్చే హక్కు నాకు కూడా ఉంది. నా భార్య బంగారం వద్దనే హక్కు నీకుండొచ్చు, కానీ నా అక్క బంగారం తీసుకొచ్చిస్తే వద్దనే హక్కు నీకు లేదు. ఏంట్రా హక్కుల గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు మేము వచ్చింది మీకోసం కాదు, మీతో మాట్లాడాలని కాదు. మా అక్క బోసిమెడతో ఉంటే మీరంతా చూసి ఊరుకుంటారేమో, కానీ నేను ఊరుకోను. ఏ హక్కుతో నువ్వు తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నావో అదే హక్కుతో నేను విడిపించి తీసుకొచ్చి తిరిగి నా అక్కకి మా అమ్మకి నేను తిరిగి ఇస్తున్నాను. అడగడానికి మీరెవరు?